మొత్తానికి ఎన్నికలు రాబోతున్నాయి. అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ. అయితే అసెంబ్లీతో పాటు ఇక్కడ ఏపీలో జరగబోయేటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ముగ్గురు పొత్తు అందరికీ తెలిసింది. అయితే పార్లమెంటు స్థానాల్లో ఎలాంటి స్థానం మోడీ గారికి రాబోతుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక అసెంబ్లీ స్థానాలు కూడా మోడీ హవా ఎంతవరకు ఉండబోతుంది. అయితే ఇక్కడ ఏప్రిల్ 9న రాబోతున్నటువంటి ఒక ఉగాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పండుగని, ఈ యొక్క సంవత్సరాదిని మోడీ గారికి ఎలా ఉంది, ఈ సంవత్సరం అంతా కూడా మోడీ గారి పేరు మీద ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది అటు ఎన్నికల్లో కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు, ఇవన్నీ చూద్దాం. సో మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి మోడీ ప్రభంజనం అనేది గత 10 ఏళ్ళుగా ఎక్కడా కూడా ఆగడం లేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి పేరు అది మన దేశంలో కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఒక దేశాల్లో కావచ్చు, ఎక్కడ పోయినా సరే ఆయనకు ఒక అఖండమైనటువంటి ఒక ఇన్విటేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయనకు వస్తుంది. సో ఇది ఇక్కడితో ఆగదు, ఇది ఇంకా ముందుకు ఇంకా వెళ్తుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అది బయట అయితే ఒక ఆస్ట్రాలజర్గా మీరు ఆయన జ్యోతిష్యం చెప్పి ఆయన జాతక రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఏంటి, ఇప్పుడు వస్తున్నటువంటి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు స్థానాల్లో కావచ్చు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది ఆయన జాతకాన్ని విశ్లేషణ చేస్తే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనుకోవచ్చు. అంటే మోడీ గారి జాతకం మీద నేను గతంలోనే వీడియోలు చేశానండి. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కూడా అప్పుడు ఎనాలిసిస్ చేశాను నేను. మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన వృశ్చిక రాశి, ముఖ్యంగా అనురాధ నక్షత్రం. అనురాధ అంటే శని నక్షత్రం, వృశ్చిక రాశి. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కూడా వృశ్చిక రాశికి ఏలినాడు శని అనే పీరియడ్లోనే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఎందుకంటే నేను వీడియోలు చేసి ఉన్నాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. ఆయన పుట్టింది 1950 సెప్టెంబర్ 17వ తారీఖుని గుజరాత్లో పుట్టారు. అలా చూసుకున్నప్పుడు ఆయన పుట్టింది సమయం కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఉదయం 11 గంటలకు పుట్టారు. అలా చూసుకున్నప్పుడు ఆయన జాతకంలో ప్రత్యేకమైన యోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 9 గ్రహాలు 5 రాసుల్లో ఉంటే పంచానన యోగం అంటారు. ఆయనకి 9 గ్రహాలు 5 రాసుల్లో ఉన్నాయి. లగ్నంలో కుజుడు, చంద్రుడు కలిపి ఉన్నారు, అదొకటి. తర్వాత కుంభ రాశిలో గురువు ఉన్నాడు వక్రించి, అదొకటి. తర్వాత రాహు మీనరాశిలో ఉన్నాడు. రాహు మీనంలో ఉన్నాడంటే కేతువు కన్యలో ఉంటాడు. అలాగే సింహరాశిలో శని, శుక్రుడు. అంటే ఈ 9 గ్రహాలు 5 రాశుల్లో ఉన్నాయి. దాన్ని పంచానన యోగం అంటారు. ఇది ఒక అద్భుతమైన యోగం అని చెప్పొచ్చు. అలాగే లగ్నంలో కుజుడు, చంద్రుడు, చంద్రమంగళ యోగం అంటారు దాన్ని. లగ్నాధిపతి చంద్రమంగళ యోగంలో ఒక అద్భుతమైన యోగాన్ని ఇచ్చాడు. అలాగే లగ్నం నుంచి 4వ స్థానంలో కేంద్రాలు అంటారు, 1/7 అన్ని కేంద్రాలు అంటారు. గురువు ఉండటం వల్ల గజకేసరి యోగాన్ని ఇచ్చాడు. చంద్రుడికి 4వ స్థానంలో గురువు ఉండటం గజకేసరి యోగాన్ని ఇచ్చాడు. అలాగే మనకి బుధుడు అంటే ఉచ్చులో ఉన్నాడు, వక్రించి బుధుడు ఉచ్చులో ఉండి రవితో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అయింది. ఉచ్చ గురువుతో వచ్చిన బుధాదిత్య యోగం. ఇది ఒక అద్భుతమైన యోగం అని చెప్పాలి. అంటే మంచి యోగాలు 3 యోగాలు మనకి జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే నేనేం చెప్పాను, రాజకీయపరమైన యోగాలు ఉండాలంటే శనికి రవి రాశులతో కానీ రవితో కానీ కనెక్షన్ ఉండాలి అని చెప్పాను. మొదటి నుంచి చెప్తూ ఉంటాను నేను ఎవరికైనా. శని ఎక్కడున్నాడు, రవి రాశి అయిన సింహరాశిలో ఉన్నాడు. రవి ఎక్కడున్నాడు, శనికి 12వ స్థానంలో ఉన్నాడు. అంటే 75% కనెక్షన్స్ ఉంటాయి. పక్క రాశిలో ఉంటే 75% బలం ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు ఆయనకి అఖండమైన రాజ్యయోగానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే శని రవి రాశి అయిన సింహరాశిలో ఉండటము, బుధాదిత్య యోగంలో ఉన్న రవితో కనెక్షన్స్ ఉండటం అనేది హెల్ప్ అయింది. అది ఒకటి. ఇక మీరు అడిగారు కాబట్టి ఈ సంవత్సరం ఫలితాలకు ముఖ్యంగా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ క్రోధనామ సంవత్సరం రాబోతుంది కాబట్టి కొంత ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అదిగాక ఈ సంవత్సరంలోనే మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ ఫలితాలు మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఇవే ఫలితాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఫలితాలు లభిస్తున్నాయి అనేది ఒకసారి మీ ద్వారా. ఈ రాశి వాళ్ళకంటే వృశ్చిక రాశి అయింది అని చెప్పుకున్నాం కాబట్టి ఈ రాశి వాళ్ళకి మే 1 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా కళత్ర స్థానంలో గురువు ఉంటాడు, తామ్రమూర్తిగా ఉంటాడు. అంటే మిశ్రమ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే శని సంవత్సరం అంతా 4వ స్థానంలో ఉండి సువర్ణమూర్తిగా శని మంచి యోగంలో ఉన్నాడు.
శని 4వ ప్లేస్, వృశ్చికంకి 4వ ప్లేస్ అవుతుంది. అలాగే రాహుకేతులు సంవత్సరం మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా పంచమ ఏకాదశి స్థానాల్లో తామరమూర్తులుగా రాహుకేతుల సంచారం అనేది ఈయన జాతకంలో ఉంది. అలాగే ఏమైందంటే ఇంకోటి 4వ స్థానంలో సువర్ణమూర్తిగా శని ఉన్నాడని చెప్పాం. ఆ శని భృగునాడి ప్రకారం ఏంటంటే కుంభరాశిలో ఉన్న గురువుతో శని కనెక్ట్ అయి ఉన్నాడు. మనకి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో చూసుకున్నా గురువు కుంభరాశిలో ఉన్నాడు, మోడీ గారి జాతకంలో చూసినా గురువు కుంభరాశిలో ఉన్నాడు. అక్కడ ఆ గురువు మీద గోచారంలో ఉన్న శని, ఇప్పుడున్న శని కుంభరాశిలో ఉన్నాడు అంటే గురువు మీద ఉన్నాడు అంటే వృత్తిపరమైన ఎలివేషన్స్ అనేది ఇస్తాడు. కంపల్సరీగా శని గోచార రీత్యా గురువు మీద ఉన్నప్పుడు వృత్తిపరమైన ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు. అట్లా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన మనకి మామూలుగా జాతకం జనరల్గా చూసుకున్నప్పుడు ఆయన బాల్యం నుంచి కూడా చదువు పరంగానేమో ఆటంకాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ పరంగా, కానీ జ్ఞానం పరంగా అఖండమైన జ్ఞానం ఆయనకు ఉంది. అంటే మోక్షకారకుడైన కేతువు బుధుడితో ఉండటం, బుధుడు ఉచ్చులో ఉండి బుధుడితో ఉండటం వల్ల కొలమానంగా చూసుకున్న డిగ్రీలు ఆయనకి లేకపోవచ్చు, కానీ అఖండమైన జ్ఞానం, బ్రహ్మజ్ఞానం లాంటివి ఆయన జాతకంలోనే కనిపిస్తుంది. అలా చూసుకుంటే మనకేమవుతుందంటే ఇప్పుడు ఉన్న గురువు, మేషరాశిలో ఉండే గురువు దాదాపు 1 నుంచి కూడా ఆయన బ్రహ్మాండమైన పేరు పిక్కారిని తీసుకొచ్చాడు. మేషరాశిలో ఉండి 5th కనెక్షను అంటే జన్మజాతక చక్రంలో ఉన్న శనితో కనెక్ట్ అయ్యి మంచి గోచార ఫలితాలని గురువు ఇచ్చాడు. ఈ 1 year కూడా ఇచ్చాడు ఆయనకి. అది ఒకటి ఉందండి. తర్వాత ఏంటంటే రేపు మే 1 గురువు మారినప్పుడు కూడా రాశికి 7వ స్థానంలో గురువు వస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ రాశిని చూస్తున్నాడు. గురువు తన 7వ దృష్టితో రాశిని చూస్తున్నాడు, వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అంటే గురు గోచారం బాగుంది, శని గోచారం బాగుంది, రాహుకేతుల గోచారం బాగుంది. కాబట్టి ఆయన ఫలితాలు చూసుకుంటే ఈ ఎన్నికల్లో నాకు తెలిసి అంటే అద్భుతమైన సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ దేశంలోనే పేరు సంపాదించుకునే అవకాశం అయితే మోడీ గారి జాతకంలో ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన జాతకంలో ఈ పంచానన యోగం కానీ, గజకేశ యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ చూస్తే ఆయన కారణ జన్ముడిగా మనం చెప్పొచ్చు. ఇలా ఉంది. అయితే మొత్తానికి ఇప్పటికి చాలామంది జాతకాలు మీరు చూసి ఉండొచ్చు. కాకపోతే మోడీ గారి జాతకం కొంత ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి అంటుంటారు. అయితే మీకు నిజంగానే చాలామంది జాతకాలు చూస్తుండొచ్చు కాబట్టి ఈ మోడీ గారి జాతకం చూస్తే మీకు ఏదన్నా సరే ప్రత్యేకంగా అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి? ఆయన స్పిరిచువల్ పర్సన్ అండి. మోడీ గారి జాతకం చూసుకుంటే స్పిరిచువల్ పర్సను, అఖండమైన జ్ఞానం ఉన్న వ్యక్తి, కారణజన్ముడుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఉపయోగపడే జాతకంగా చెప్పవచ్చు. అలాగే కుంభరాశిలో గురువు ఉన్న వ్యక్తులు ఏంటంటే జీవితాన్ని అధ్యయనం చేస్తారు. వాళ్ళకి పరిశోధన దృక్పథం ఉంటుంది వాళ్ళకి. అంటే మనకి ఏంటంటే నేనెవరు, నేనేంటి, నేను నా పర్పస్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను అనే వ్యక్తులు జాతకంలో గురువు కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. అంటే కుంభరాశి అంటే శనికి సంబంధించిన రాశి. ఆ శని రాశిలో ముఖ్యంగా కుంభరాశిలో గురువు ఉన్న వాళ్ళ జాతకంలో గురువు అక్కడ ఉంటే అలాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి జాతకంలోనూ కూడా అలాగే ఉంది. గురువు కుంభరాశిలో ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఒక 50 సంవత్సరాలు దాటిపోతే ఆటోమేటిక్గా ఒక స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు, ఒక యోగిలాగా మారిపోతూ ఉంటారు వాళ్ళు. ఇక మోడీ గారి జాతకంలో మనకి దశలు, అంతర్దశల పరంగా చూద్దాం. ఆయన శని మహర్దశ అని చెప్పాం కాబట్టి చిన్నప్పుడే ఆయనకి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన పడాల్సిన ఇబ్బందులని చిన్నప్పుడే పడ్డారు. ఆ తర్వాత కొంతకాలం కేతు మహాదశ నడిచింది 85 వరకు. తర్వాత శుక్ర మహాదశ, ఒక అద్భుతమైన యోగాన్ని 85 నుంచి 2005 వరకు శుక్ర మహాదశ ఇచ్చింది. బుధాదిత్య యోగం అన్నాం కాబట్టి 2005 నుంచి 2011 వరకు కూడా ఆయన రాజకీయ పరంగా అనేక పదవులు అలంకరించడానికి ఆ రవి మహాదశ అనేది 6 ఏళ్ళు చాలా హెల్ప్ అయింది. అలాగే 2011 నుంచి 2021 వరకు గజకేసరి యోగం ఉందన్నాం కాబట్టి ఆ గజకేసరి యోగంలోనే ప్రధానమంత్రి పదవిని అలంకరించాడు. జాతకం ప్రకారమే ప్రతి మనిషి జీవితం జరుగుతుంది. అందుకు ఉదాహరణ ఆ దశలు చూసుకున్నప్పుడు అలా ఉంది. ఇప్పుడు చంద్రమంగళ యోగం ఉంది. 2021 నుంచి 2028 వరకు కూడా చంద్రమంగళ యోగం ఉంది. ఆ చంద్రమంగళ యోగంలో చంద్రుల్లో ఏప్రిల్ వరకు కూడా గురువు అంతర్దశ నడుస్తుంది కాబట్టి ఒక అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. దశలు, అంతర్దశల పరంగా కూడా ఆయన జాతకంలో అద్భుతమైన యోగాలు నడుస్తున్నాయి. విధంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన జాతకంగా మనం మోడీ గారి జాతకాన్ని అనాలిసిస్ చేయొచ్చు. రాజపూజ్యం, అవమానం చూసుకుంటే ఎలా ఉందనుకోవచ్చు? అలా చూసుకుంటే ఏమవుతుందంటే వృశ్చిక రాశి అండి ఆయనది. ఆయనకి ఆదాయం 8 ఉంది,
వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. ఇక రాజ్యభూతం చూసుకుంటే 4 ఉంటుంది, అవమానం చూసుకుంటే 5 ఉంది. అంటే అవమానం 1 ఎక్కువగా ఉంది. ఆ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరికైనా వర్తిస్తుంది. ఇది మోడీ గారి జాతకమే కాదు, 12 రాశులు చెప్తాం కాబట్టి 12 రాశుల వాళ్ళకి కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇలాగే వర్తిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ ఏపీలోకి సంబంధించినటువంటి ఒక కూటమి కావచ్చు, లేదా పార్లమెంట్కి సంబంధించి దేశవ్యాప్తంగా కావచ్చు, సో ఈ ఎన్నికల్లో ఈ జాతక ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా మోడీ గారు ఎవరితో జతకట్టినా వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అలాంటి జాతకం అయింది. ముఖ్యంగా ఆయన జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆయన జాతకం అనేది చాలా హెల్ప్ అయింది. ఆయనకున్న మంచి యోగాలు ఇవన్నీ కూడా ఆయనకి చాలా హెల్ప్ అయినాయి. ఆయన ఎవరితో జతకట్టినా వాళ్ళకు కూడా అది ప్లస్సే అవుతుంది కానీ మైనస్ కాదు. అలాగే వాళ్ళు మోడీ గారి జాతకం ప్రకారం చూసుకుంటే 2028 వరకు కూడా ఆయన హవా అనేది బాగా ముందుకెళ్తారు రాజకీయ పరంగా. 2028 వరకు కూడా ఆయన ఇదే దూకుని ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఆయన జాతకం చెప్తుంది. ఓకే, సో చూద్దాం సార్, తొందరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి మంచి ఫలితాలు మీరు చెప్పినట్టే రావాలి, మంచి జరగాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.